హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. వేసవి వెళ్ళిపోయేటప్పుడు దొరికే చింత చిగురు పుల్లటి రుచితే తినే కొద్దీ తినాలనిపించడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ చింత చిగురులో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇమ్యూనిటీని పెంచుతుంది. దీనిలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. షుగర్, థైరాయిడ్ని తగ్గించి ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది. ఫైల్స్ ఉన్న వారికి ఇది బాగా పనిచేస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలను కూడా పోగొడుతుంది. చింత చచ్చినా పులుపు చావదు అనే సామెత వింటాం కదా మనము. కొన్ని సందర్భాల్లో పోలిక కోసం ఉపయోగిస్తాము. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వణుకుతూ వచ్చే జ్వరం తగ్గాలంటే చింత చిగురిని వాడాలి. ఎందుకంటే ఇందులో ఔషధ కారకాలు వైరస్ ఇన్ఫెక్షన్లని పోగొడుతుంది. చింత చిగురిని ఉడికించిన నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట తగ్గుతాయి. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలని అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. యాంటీసెప్టిక్, యాంటీ వైరస్ గుణాలు దీనిలో ఉన్నాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ చింత చిగురిని మనం పప్పులో వాడుకోవచ్చు. చింత చిగురు పొడి కూడా చేసుకోవచ్చు. ఈ పొడిని ఉల్లిపాయలు లేకుండా చేసుకుంటే, ఫ్రై చేసుకుంటే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. పచ్చడి, పులిహోర ఎలాగైనా వాడుకోవచ్చు. ఈ చింత చిగురనే కాదండి, ఏ సీజన్లో వచ్చేవి అవి యూస్ చేసుకుంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చింత చిగురిని 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎలాగంటే కాడలు తీసేసి కడిగి ఆరబెట్టేసి 2-3 రోజులు ఫ్యాన్ కింద ఆరబెట్టేసి బాగా ఎండిన తర్వాత ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. దీన్ని ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు యూజ్ అవుతుంది మనకి. ఈ వేసవిలో వచ్చే మామిడికాయలు, చింత చిగురు, తాటి ముంజలు అన్నిటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా. మరి మిస్ కాకుండా అన్ని తినాలి. ఎందుకంటే సీజన్ అయిపోతే మనకి మళ్ళీ రావు కాబట్టి. సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ చింత చిగురు పొడిని అన్నంలో కలుపుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదూ. ఈ చింత చిగురుతో ఇంకా ఏమైనా ట్రై చేయొచ్చా మీరు కామెంట్లో తెలియచేయండి మీకు ఏమైనా తెలిస్తే. మా చిన్నప్పుడు అయితే చింత చెట్లు చాలా ఎక్కువగా ఉండేవి. చెట్ల దగ్గరికి వెళ్ళి మరీ కోసుకొని తినేవాళ్ళము. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదనుకోండి. అమ్మడానికి కూడా వస్తాయి కదా, మార్కెట్లో ఉంటుంది. ఈ సీజన్లో దొరికే చింత చిగురుని మాత్రం అస్సలు మిస్ కావద్దు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చేయకపోతే ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గైస్. ఇది ఇవాల్టి వీడియో.